हिंदी को आपके हाथों तक लाने की जिम्मेदारी मेरी, मेरे साथ सीखने की जिम्मेदारी आपकी. భాష నేర్చుకోవాలి అంటే పాఠాలే కాదు, పట్టుదల, ప్రాక్టీస్, ఓపిక ఉండాలి. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మర్చిపోకండి. ఈ రోజు మనం ఈ వీడియోలో గతంలో ఏదైనా పనిని అలవాటుగా చేసేదానిని వాళ్ళు చేసేవారు. ఓకే, ఇలాంటి వాక్యాలని హిందీలో ఎలా చెప్పాలో నేర్చుకుందాము. దీనికన్నా ముందు బూత్ కాల్ పాస్ట్ టెన్స్ కి సంబంధించినటువంటి అన్ని వీడియోస్ పోస్ట్ చేశాను, అవి కూడా చూడండి. థా, థీ, థే, థీ ఇవి భూతకాలంలో వాడేటువంటి సహాయక క్రియలు. ఓకే, ఇప్పుడు పాస్ట్ హ్యాబిచువల్ అంటే గతంలో నేను ఈ పని చేసేవాడిని. మై కామ్ కర్తా థా, నేను చేసేవాడిని. ఈ క్రియాపదం యొక్క నిర్మాణం ఎలా ఉంటుంది అంటే, మనం వర్తమాన్ కాల్లో మై పడతా హూ, నేను చదువుతాను. మై రోజ్ పడతా హూ, నేను రోజు చదువుతాను. ఈ క్రియకి హూమ్ హై హోల్ తీసేసి థా, థీ, థే భూతకాల్ సహాయక క్రియలు జోడించడం వలన అవి గతంలో చేసేవాడిని అనేటువంటి మీనింగ్ ని ఇస్తాయి. సో ఇప్పుడు ఇక్కడ కొన్ని మై హిందీ పడతా హూ అంటే నేను హిందీ చదువుతాను అని అర్థం. హూమ్ తీసేసి థా పెడితే మై హిందీ పడతా థా, నేను హిందీ చదివేవాడిని. మై హైదరాబాద్ జాతా థా, నేను హైదరాబాదు వెళ్ళేవాడిని. ఓకే, సో వెళ్ళేవాడిని, చేసేవాడిని, చేసేవారు అన్నప్పుడు క్రియకి తా, తే, తీలు జోడించి సహాయక క్రియ థా, థే, తీలు యాడ్ చేయాలి. ఈ థా, తే, తీలు కూడా సబ్జెక్ట్ ను బట్టి మారతాయి. అంటే కర్త పుల్లింగ్ అయితే క్రియాపదం పుల్లింగాన్ని బట్టి వస్తుంది. కర్త స్త్రీలింగ అయితే సహాయక క్రియ కూడా థీ అనేది వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు నాతో పాటు మీరు ఓరల్ చెప్పండి. ఓకే, నేను హిందీ చదివేవాడిని. మై హిందీ పడతా థా, నేను అనే పర్సన్ మెయిల్ కాబట్టి. నేను హిందీ చదివేదానిని. మై హిందీ పడతీ థీ. మేము ఆడేవాళ్ళము. హమ్ ఖేల్తే థే, ఆడేవాళ్ళము. మేము పాట పాడేవాళ్ళము. హమ్ గానా గాతే థే, మేము పాట పాడేవాళ్ళము, గతంలో ఆ పని చేసేవాళ్ళము. నువ్వు పాఠశాలకు వెళ్ళేవాడివి. తుమ్ స్కూల్ జాతే థే, నువ్వు స్కూల్ కి వెళ్ళేవాడివి. సో ఇక్కడ తుమ్ అనేది మెస్కులైన్ కాబట్టి థే వస్తుంది, ఫెమినైన్ కి అయితే థీ వస్తుంది. మెస్కులైన్ ప్లూరల్ అంటే ఒకరికన్నా ఎక్కువ మంది జెంట్స్ ఉంటే థే వస్తుంది. దీనికి సంబంధించినటువంటి ఒక వీడియో కూడా పోస్ట్ చేశాను, అది చూడండి. నువ్వు చదివేవాడివి. తుమ్ పడితే థే. మీరు టీవీ చూసేవారు. ఆప్ టీవీ దేఖ్తే థే. మీరు ఉదయం నడిచేవారు. ఆప్
सुबह टहलते थे टहलते थे అతను పాలు తాగేవాడు గతంలో అతను ఆ పని చేసేవాడు వహ దూధ్ పీతా థా ఆమె పాలు తాగేది అని చెప్పాలి అంటే వహ దూధ్ పీతీ థీ క్రియ సహాయక క్రియ రెండు కూడా మనగాలి అతను పాట పాడేవాడు వహ గానా గాతా థా ఆమె వంట చేసేది ఆమె వహ ఖానా బనాతీ థీ ఆమె కథ చెప్పేది వహ కహానీ సునాతీ థీ గతంలో తరచుగా హ్యాబిచువల్ గా పని చేసేది వారు ఆడేవారు వే ఖేల్తే థే గతంలో ఆడేవారు వారు మార్కెట్కు వెళ్ళేవారు వే బాజార్ జాతే థే రామ్ చదివేవాడు గతంలో ఆ పని చేసేవాడు రామ్ పడతా థా అదే సబ్జెక్ట్ సీత అయితే చూడండి సీత పడతీ థీ సీత చదివేది తో బిడ్డ ఏడ్చేవాడు బాయ్ బచ్చా రోతా థా గతంలో ఏడ్చేవాడు పిల్లలు నవ్వేవారు బచ్చే హస్తే థే హస్తే థే నేను త్వరగా లేచేవాడిని గతంలో తరచుగా హ్యాబిచువల్ గా అలవాటుగా లేచేవాడిని మే జల్దీ ఉఠతా థా నేను అనే పర్సన్ ఫీమేల్ అయితే మే జల్దీ ఉఠతీ థీ నేను పరిగెత్తేవాడిని మే దౌడ్తా థా నేను పరిగెత్తేదానిని మే దౌడ్తీ థీ మేము క్రికెట్ ఆడేవాళ్ళము హమ్ క్రికెట్ ఖేల్తే థే మేము చదివేవాళ్ళము హమ్ పढ़ते थे నువ్వు నాట్యం చేసేవాడివి తుమ్ నాచ్తే థే నువ్వు పాట పాడేవాడివి తుమ్ గానా గాతే థే మీరు రాసేవారు రాయడము లిఖనా సో ఆప్ లిఖతే థే మీరు చదివేవారు ఆప్ పढ़ते थे అతను వచ్చేవాడు వహ ఆతా థా గతంలో తరచుగా వచ్చేవాడు అతను వెళ్ళేవాడు వహ జాతా థా ఆమె కూర్చునేది వహ బైఠతీ థీ ఆమె నిలబడేది వహ ఖడీ హోతీ థీ వారు స్నానం చేసేవారు వే నహాతే థే వారు చదివేవారు వే పढ़ते थे నేను పుస్తకం చదివేవాడిని మై కితాబ్ పढ़ता था అదే నేను అనే పర్సన్ ఫీమేల్ అయితే మై కితాబ్ పढ़ती थी నేను పాట పాడేవాడిని మే గీత్ గాతా థా మేము పాలు తాగేవాళ్ళము హమ్ దూధ్ పీతే థే మేము పాట వినేవాళ్ళము హమ్ గానా సున్తే థే నువ్వు పరిగెత్తేవాడివి తుమ్ దౌడ్తే థే నువ్వు పరిగెత్తే దానివి అని లేడీకి చెప్పాలి అంటే తుమ్ దౌడ్తీ థీ నువ్వు ఆడేవాడివి తుమ్ ఖేల్తే థే
మీరు చాయ్ తాగేవారు, आप चाय पीते थे. మీరు మాట్లాడేవారు, आप बात करते थे. అతను చదివేవాడు, वह पढ़ता था. ఆమె చదివేది, वह yes पढ़ती थी. అతను నిద్రపోయేవాడు, वह सोता था. ఆమె నిద్రపోయేది, वह सोती थी. ఆమె పని చేసేది, वह काम करती थी. ఆమె ఆడేది, वह खेलती थी. వారు తినేవారు, वे खाते थे. వారు పని చేసేవారు, वे काम करते थे. రాము పాట పాడేవాడు, राम गाता था. సీత డాన్స్ చేసేది, సీత నాచ్తీ థీ. ఓకే, సో ఇక్కడ కొంచెం నెగటివ్ చెప్పాలి అంటే నహి అనేది యాడ్ చేయండి. నేను హిందీ చదివేవాడిని కాదు, మై హిందీ నహీ పడతా థా. నువ్వు పాలు తాగేవాడివి కాదు, తుమ్ దూద్ నహీ పీతే థే. ఓకే, మీరు ఆట ఆడేవారు కాదు, ఆప్ ఖేల్ నహీ ఖేల్తే థే. అతను పుస్తకం చదివేవాడు కాదు, వహ కితాబ్ నహీ పడతా థా. ఆమె పాట పాడేది కాదు, వహ గానా నహీ గాతీ థీ. క్రియాపదానికి ముందు నహీ పెడితే మనం ఇప్పుడు చెప్పినటువంటి అన్ని వాక్యాలని కూడా नेगेटिव फॉर्म लो మార్చొచ్చు. ओके, अब तक हम साथ रहे. जाते जाते वीडियो लाइक कीजिएगा. थैंक यू.